ఇరాన్లోని అణు కేంద్రాలు మరియు బాలిస్టిక్ క్షిపణి స్థావరాల్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ మరియు అమెరికా ముందస్తు దాడుల్ని ప్రారంభించాయి. అమెరికా ఇరాన్లో మేజర్ కంబాట్ ఆపరేషన్స్ ప్రారంభమైనట్లు ప్రకటించింది. అయితే అమెరికా మరియు ఇజ్రాయిల్ యొక్క సంయుక్త దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయిల్లోని పలు పట్టణాలపై ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణాలేంటో పరిశీలిద్దాం. మొట్టమొదటి అంశం, ఇరాన్ యొక్క అణు కార్యక్రమం. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇరాన్ కనుక అణు సామర్థ్యాన్ని సంపాదించుకుంటే అది ఇజ్రాయిల్ యొక్క ఉనికికే ప్రమాదకరంగా మారుతుందని ఇజ్రాయిల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ను అణు సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవటం కోసం ఇజ్రాయిల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దాంట్లో భాగంగానే ఇరాన్లోని అణు కేంద్రాలను మరియు క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులకు దిగింది. మరొక ముఖ్యమైనటువంటి కారణం ప్రాక్సీ వార్. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడుతున్న హమాస్ మరియు హిజ్బుల్లా మరియు హూతీలకు ఇరాన్ పూర్తిగా మద్దతిస్తోంది. ఇది కూడా ఇజ్రాయెల్ యొక్క ఆగ్రహానికి కారణం. ఇక మూడవ అంశం, ప్రాంతీయ ఆధిపత్యం కోసం, అంటే మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యం కోసం ఈ రెండు దేశాలు కూడా పోరాడుతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మధ్యప్రాచ్యంలో ఏ దేశం ఆధిపత్యం వహించాలి అన్నటువంటిది కూడా ఈ రెండు దేశాల మధ్య ఏర్పడినటువంటి ఉద్రిక్తతలకి కారణమని చెప్పొచ్చు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఏదో ఒక రకంగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను పరిశీలిస్తే 2024 ఏప్రిల్లో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయిల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తొలిసారిగా 300కు పైగా డ్రోన్లతో ఇజ్రాయిల్పై ప్రతీకార దాడి చేసింది. ఇక 2025 జూన్లో దాదాపు 12 రోజుల పాటు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య తీవ్రమైనటువంటి వైమానిక యుద్ధం జరిగింది. ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగినప్పటికీ కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలైతే చల్లారలేదు. ప్రస్తుతం ఇరాన్ యొక్క అణు సామర్థ్యం పెరిగిందన్నటువంటి నివేదికల కారణంగా మరొకసారి ఇజ్రాయిల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన క్షిపణులతో దాడులకు తెగబడ్డాయి. అయితే ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఫలితంగా భారతదేశం పైన ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కొంత ప్రభావం పడేటువంటి అవకాశం అనేది ఉంది. వాటిలో మొట్టమొదటి అంశం చమురు ధరలపై ప్రభావం. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల భారతదేశంలో డీజిల్ మరియు పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. మరొక అంశం భారతీయుల యొక్క రక్షణ. గల్ఫ్ దేశాలలో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఇప్పుడు వారి యొక్క రక్షణ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఎగుమతులు దిగుమతులపై ప్రభావం పడటం వల్ల రూపాయి విలువపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కేవలం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధంగానే చూడలేము. ప్రస్తుతం యుద్ధం అనేది ఇరాన్ మరియు ఇజ్రాయెల్కే పరిమితమైనప్పటికీ భవిష్యత్తులో ఇది మరింత విస్తృతమైనటువంటి యుద్ధంగా మారే అవకాశం ఉందేమో అన్నటువంటి భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి.